నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎప్టమ్ ఐఏఎస్. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ కూడా ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు చాలా వరకు హెల్ప్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ను స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ మనం ఒకసారి గమనించుకున్నట్టయితే ఉపాధ్యాయ విద్యలో పెను మార్పులు అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను ఇక్కడ కవర్ చేసుకోవడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే 2 ఏళ్ల బీఏడి ఎంఈడి కోర్సులకు మంగళం, జాతీయ ఉపాధ్యాయ బోధనా మండలి నిర్ణయం, ఇంటర్ విద్యార్హతతో 4 ఏళ్ల బీఈడి ఇంటిగ్రేటెడ్ కోర్స్. అంటే బేసిక్ ఇప్పుడు మనం బీఏడి చేయాలంటే ఏం చేస్తున్నాం, గ్రాడ్యుయేషన్ అయిపోయాక బీఏడి చేస్తున్నాం. ఇంటర్లో క్వాలిఫై, ఆ తర్వాత డిగ్రీ క్వాలిఫై అయితే ఆ తర్వాత ఇప్పుడు 2 ఇయర్స్ బీఎడ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు అలా కాకుండా ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే దాంతోపాటు ఇంటర్మీడియట్ అయిపోయినాక లైక్ బీటెక్ ఎలా ఉంటుందో అలానే మనకు బీఎడ్ కూడా 4 ఇయర్స్ కోర్సు కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ కోర్స్ తీసుకొని రావడం జరుగుతుంది. ఈ యొక్క అకాడమిక్ ఇయర్ నుంచి దీన్ని స్టార్ట్ చేస్తున్నట్టు మనకు చెప్పడం జరుగుతుంది. సో ప్రధానంగా ఏదైతే ఐఐటీలు కానీ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏమైనా డీమ్డ్ యూనివర్సిటీలకు తొలుత దీనికి సంబంధించినటువంటి పర్మిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సులకు ఐఐటీలకు, నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్కు, డీమ్డ్ యూనివర్సిటీలకు ఫస్ట్ మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మిగతా అంశాలు కూడా మళ్ళీ మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే సిపెట్లో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే చెన్నైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో కాంట్రాక్ట్ బేస్ పైన అండి, ఇక్కడ నాట్ ఏ పర్మనెంట్, ఇట్స్ ఏ కాంట్రాక్ట్ బేస్ పైన మొత్తం 7 పోస్టులు వీళ్ళు ఫిలప్ చేయడం కోసం దే ఆర్ ఇన్వైటింగ్ ద అప్లికేషన్ ఫర్ ద ఫిల్లింగ్ ఆఫ్ 7 పోస్టెస్. సో అందులో ఉన్నటువంటి పోస్టులు కూడా చూసుకున్నట్టయితే అసోసియేట్ ప్రొఫెసర్ ఒక పోస్టులు, అదేవిధంగా ప్లేస్మెంట్ కన్సల్టెంట్ పోస్టులు, ఈ 2 రకాల కేటగిరీలకు సంబంధించి మొత్తం 7 పోస్టులను ఫిలప్ చేయనున్నారు. సో దీనికి సంబంధించి మనకు ఆన్లైన్లో ఏప్రిల్ 28 లోపల అప్లై చేసుకోవాలి. మరి దీని ఎలిజిబిలిటీ ఏంటి, పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది, కాంట్రాక్ట్ ప్రాసెస్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని అంశాలకు సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా అప్లికేషన్ ఫామ్ కోసం కూడా www.cipet.gov.in అనే ఒక వెబ్సైట్లో మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఐటీడీఏలో సగానికి పైగా ఖాళీలే. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉట్నూరులో 208 కానీ పనిచేస్తున్న 92 పోస్టులు ఉట్నూరులో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే, అంటే ఈ యొక్క ఐటీడీఏలో ప్రధానంగా 208 పోస్టులు ఉంటే కేవలం 92 మంది మాత్రమే పనిచేస్తున్నట్టు ఇక్కడ మనకు ప్రధానమైన వార్తను ఇవ్వడం జరిగింది. కొండ కోణల్లో నివసించే ఆదివాసీ గిరిజనులకు విద్య, వైద్యం, సాగునీరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి వారి అభ్యున్నతికి, సంక్షేమానికి పాటుపడే ధ్యేయంగా ఏర్పాటైన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏలలో సిబ్బంది కొరతతో సతమతం అవుతున్నాయి. రాష్ట్రంలో ఉట్నూరు, భద్రాచలం, ఏటూరు నాగారం, మన్ననూరులో 4 ఐటీడీఏలు ఉన్నాయి. మన్ననూరును మినహాయిస్తే మిగతా 3 ఐటీడీఏల్లో 208 పోస్టులకు గాను 116 ఖాళీగా ఉన్నాయి. కేవలం 92 మంది మాత్రమే అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏళ్లుగా పోస్టులు ఖాళీలు భర్తీ కాకపోవడం ప్రభుత్వం మంజూరు చేస్తున్న పథకాలు అమలుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్క అధికారి 3 పోస్టులు. ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహాల్లో విద్యను పర్యవేక్షించేందుకు జిల్లా గిరిజన సంక్షేమాధికారులు ఉప సంచాలకుల పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్, ఉట్నూరు ఐటీడీఏ, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఒకే అధికారి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉట్నూరు, బోధ్, ఆదిలాబాద్, మంచిర్యాల, కాగజ్ నగర్, జైనూరులో మనకు సహాయ గిరిజన సంక్షేమాధికారుల పోస్టుతో పాటు ఉట్నూరులో వ్యవసాయ, మత్స్యశాఖ, ఉద్యాన శాఖ అధికారుల పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. ఉట్నూరు, మంచిర్యాల, ఆసిఫాబాద్లో డిప్యూటీ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలో మహబూబాబాద్ జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే పోస్టు ఖాళీగా ఉంది. ఏటూరు నాగారంలో ఐటీడీఓనే ఇన్ఛార్జి డిటిఓగా మనకు ఐటీడీఓగా నియమించడంతో పాటు 3 పోస్టులు నిర్వహించాల్సి వస్తుంది. ఏటూరు నాగారంలో గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టు సైతం ఖాళీగానే ఉంది. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఇల్లెందు ఐటీడీఓ పోస్టు, అశ్వరావుపేట డిప్యూటీ ఇంజనీర్ పోస్టు, వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాఖ అధికారుల పోస్టు ఖాళీగా ఉన్నాయి. మన్ననూరులో ఒక్క పోస్ట్ లేదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చెంచుల అభివృద్ధికి ఏర్పాటు చేసిన
మన్నునూరు ఐటీడీఏలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క పోస్టు కూడా మంజూరు చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఐటీడీఏ ఉండగా రాష్ట్ర విభజన తర్వాత మన్నునూరులో నెలకొల్పారు. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా అటవీ అధికారి ఇన్ఛార్జ్ పీఓగా వ్యవహరిస్తున్నారంటే ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఉట్నూరులో మొత్తం 84 పోస్టులు ఉంటే పనిచేస్తుంది 37 మంది, మొత్తం ఖాళీగా ఉన్న పోస్టులు 47 పోస్టులు ఉండడం జరిగింది. ఏటూరు నాగారంలో 43 పోస్టులు ఉంటే 20 పోస్టులు ఖాళీ ఉన్నాయి, కేవలం 23 మంది మాత్రమే ఖాళీ చేస్తున్నారు. సో వర్క్ చేయడం జరుగుతుంది. భద్రాచలంలో 81 పోస్టులు ఉంటే 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కేవలం 32 మంది వర్క్ చేస్తున్నారు. సో వీటన్నిటిని త్వరితగతిన ఫిల్అప్ చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగుల నుంచి డిమాండ్స్ అనేది కూడా ఉండడం జరిగింది. సో అదేవిధంగా మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ విడుదల అంటూ ప్రధానంగా చూసుకున్నట్టయితే అభ్యంతరాల సమర్పణకు నేడు రాత్రి వరకు అవకాశం. హైదరాబాద్లో చదివిన విద్యార్థికి 300కు 300 మార్కులు, 17వ తేదీలోపు ర్యాంకుల వెల్లడి అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్త ఇవ్వడం జరిగింది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే మరొక కీలకమైన అప్డేటు 30,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి, సీఎంకు ఆర్ కృష్ణయ్య బహిరంగ లేఖ అంటూ ఒక ప్రధానమైన అంశాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో గతేడాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినప్పటికీ పలు కారణాలతో పూర్తి స్థాయిలో పోస్టుల భర్తీ కాలేదు. దీంతో పెద్ద ఎత్తున ఖాళీలున్నాయి. మరోవైపు లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖాళీగా ఉన్నటువంటి 30,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి అని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శనివారం బహిరంగ లేఖ రాసినట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిపిన ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో నాన్ జాయినింగ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఉండడంతో భారీగా ఖాళీలు మిగిలిపోయాయని తెలిపారు. మరోవైపు బీఎడ్, డిఎడ్ పూర్తి చేసిన 16 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారని గుర్తు చేశారు. అన్ని ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల ఎంపిక ఫలితాలను ఒకేసారి ప్రకటించాలని, ఉపాధ్యాయ పోస్టులకు ఒకే నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా పోస్టులు మిగిలే అవకాశాలు ఉండవని, అందుకు నిబంధనలు మార్చాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే దరఖాస్తు మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే జోన్లో ఉన్నటువంటి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ను ఆర్ఆర్బి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉండడం జరిగింది. అందులో సికింద్రాబాద్ అంటే మనకు ప్రధానంగా చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకు 1,500 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు ఖాళీ ఉండడం జరిగింది. సో దీనికి మనకు ఆన్లైన్లో మే 11th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన మనకు ఆల్రెడీ గతంలోనే ఎపిటమ్ వీడియో చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం కోసం indianrailways.gov.in అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ ఉండడం జరుగుతుంది. ఎన్జీఆర్ఐలో హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకు కొన్ని పోస్టులు నోటీస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 11 పోస్టులు ఉండడం జరిగింది. సో ఇందులో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్, సో మనకు ప్రధానంగా చూసుకుంటే జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అదేవిధంగా స్టోర్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్లో ఉండడం జరిగింది. దీనికి ఎలిజిబిలిటీ ఇంటర్తో పాటు కంప్యూటర్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలంటున్నారు. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ మే 5th అనేది ఉండడం జరిగింది. సో మరింత సమాచారం కోసం మనకు ngri.res.in అనే వెబ్సైట్లో మీరు దీన్ని చూడాల్సి ఉంటుంది. సో మరి అదేవిధంగా మీకు మరొక కీలకమైన అప్డేట్ ఏదైతే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో రాబోతున్నటువంటి పోలీస్ ఉద్యోగానికి మీ యొక్క లక్ష్యం అయితే మనకు మీ కలల కాకి ఉద్యోగానికి వారధిగా ఉంటుంది ఎపిటమ్ పోలీస్ అకాడమీ. సో ప్రధానంగా టీజీ ఎల్పిఆర్బి కానీ, ఏపీఎస్ ఎల్పిఆర్బి కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, ఇందులో మీరు ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటే ఆఫ్లైన్, ఆన్లైన్ మనకి ఇక్కడ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా 64 ఫుల్ లెంత్ టెస్ట్లు అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో 30 హ్యాండ్ పిక్డ్ ఎంసీక్యూస్ ఇన్ ఈచ్ టెస్ట్, ఫుల్ కవరేజ్ ఆఫ్ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ను కవర్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా టోటల్ 1500 ఎగ్జామ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే డే బై డే షెడ్యూల్ను కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి మనకు 99 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి 299 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ రిజిస్ట్రేషన్ కాల్ అజ్. సో మనకు ప్రధానంగా రిజిస్ట్రేషన్స్ కోసం మీరు 7095606638 లేదా 7095606639 నెంబర్ కాల్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ వచ్చరికి వెన్యూ వచ్చరికి ఎపిటమ్ పోలీస్ అకాడమీ, అబౌట్ డామినోస్ పిజ్జా, ఆర్టీసీ క్రాస్ రోడ్, స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 45 దగ్గర మనకు ఉండడం జరుగుతుంది. సో
ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీరు ఒకసారి గమనించుకుని ప్రయత్నం చేయండి. మరొక అప్డేట్ కూడా చూసుకున్నట్టయితే మీకు సంబంధించిన ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన ఫుల్ లెంత్ కోర్సును కూడా అందించడం జరుగుతుంది. అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించిన ఫుల్ లెంత్ కోర్సు కొత్త బ్యాచ్ అనేది మనకు 21 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. సో దీనికి ఎన్రోల్ అవ్వదాం అనుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే సో మనకు ఇందాక మీకు డిస్ప్లే చెప్పినట్టు 7095606638 లేదా 7095606639 నెంబర్కు కాల్ చేయండి. సో ఇలా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారాల కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ పోలీస్ అకాడమీని, ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీకు రెగ్యులర్గా ఇలా ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్స్ కూడా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.